హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి బీరకాయలండి. ఇప్పుడు ఈ బీరకాయలతో పచ్చిపప్పుతో మనం టేస్టీ కర్రీ తయారు చేసుకుందాం వ్యూవర్స్. బీరకాయ పై పీల్స్ అన్నీ తీసేసి చక్కగా వాష్ చేసి పచ్చిపప్పుని బాయిల్ చేసుకుని టేస్టీగా కర్రీ తయారు చేసుకుందామండి. చూస్తున్నారు కదా, బీరకాయల పీల్స్ అన్నీ తీసేసి వాష్ చేసి ఏ విధంగా పెట్టానండి. ఇక వీటిని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందామండి. వెరీ టేస్టీగా ఉంటుందండి. న్యాచురల్గా తయారు చేసిన ఈ కర్రీని బీరకాయ పీసెస్ చూస్తున్నారు కదండి, చాలా బాగా కలర్ఫుల్గా ఉన్నాయండి. ఈ బీరకాయ పీసెస్ లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్స్తో. ఇక ఈ పీసెస్ని ఇప్పుడు మనం కర్రీలాగా తయారు చేద్దామండి. బాయిల్ చేసిన పచ్చిపప్పు, పెద్దలిపాయ, పచ్చిమిర్చి పీసెస్ అండి. పాత్రలో పెద్ద గట్టెడితో గుంట గట్టెడు ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక పెద్దలిపాయ పీసెస్, పచ్చిమిర్చి పీసెస్ అందులో యాడ్ చేశానండి. అన్నీ ఏ విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, కొద్దిగా హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే తొందరగా అవుతుందండి. ఇక అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఈ ఆనియన్ పీసెస్లో మనం అల్లం చిన్నులపాయల పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. 1/2 స్పూన్ వరకు అల్లం చిన్నులపాయల పేస్ట్ వీవర్స్. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు అంతా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకుందామండి. ఇక నెక్స్ట్ మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బీరకాయ పీసెస్ని అందులో యాడ్ చేద్దామండి. ఇక అందులో మనం ఉప్పు, పసుపు యాడ్ చేసుకుందామండి. కొద్దిపాటి పసుపు, 1/2 స్పూన్ ఉప్పు అండి. రెండు కూడా ఈ బీరకాయ పీసెస్లో యాడ్ చేసేద్దామండి. ఉప్పు హెచ్చు తగ్గులుంటే మనం తర్వాత ఏం చూసుకోవచ్చు కదండి. ఇప్పుడు మాత్రం 1/2 స్పూన్ యాడ్ చేశానండి. అన్నీ చక్కగా మిక్స్ చేసుకుందామండి. ఒక 2 నిమిషాల పాటు ఈ బీరకాయ పీసెస్ ఈ విధంగా ఫ్రై అవుతాయండి. ఏమాత్రం వాటర్ లేదండి, ఓన్లీ బీరకాయలని వాటర్తో కడిగాను అంతేనండి. చూస్తున్నారు కదా, వాటర్ ఎలా వచ్చేసిందో. ఈ మాయిశ్చరైజర్తోనే మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ వాటర్తోనే బీరకాయలో ఎప్పుడైనా సరే ఈ విధంగా వాటర్ వచ్చేస్తుందండి. మన బీరకాయలు ఫ్రెష్గా ఉన్నాయి కదండి, మరి కాస్త ఎక్కువగానే వాటర్ వచ్చిందండి. ఇక పచ్చిపప్పు అండి, బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చిపప్పు. మన టేస్ట్ని అనుసరించి హెచ్చు తగులుగా మనం బాయిల్ చేసుకోవచ్చండి. మేము మాత్రం కొద్దిగా ఎక్కువే బాయిల్ చేసుకున్నామండి పచ్చిపప్పుని. రెండు చక్కగా మిక్స్ చేసుకుందామండి. బీరకాయ, బాయిల్ చేసిన పచ్చిపప్పు అండి. ఒక నిమిషం పాటు అలాగా కవర్ చేసుకుందామంటే ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో
కోకో పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడరు యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్ వరకు కోకో పౌడర్ అండి, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, అన్నీ చక్కగా మిక్స్ చేసేసి ఇక ఫైనల్గా కొరియండర్ లీవ్స్ ఇందులో యాడ్ చేసుకుందామండి. కొన్ని కొరియండర్ లీవ్స్ యాడ్ చేశానండి. ఇంకా ప్లేట్తో కవర్ చేసేసి కర్రీని మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు అలాగే కుక్ అవనిద్దామండి. చూస్తున్నారు కదా మన కర్రీ ఏ విధంగా చక్కగా కుక్ అవుతుందండి. మా వీడియోస్ని తిలకిస్తూ ఉండండి వ్యూవర్స్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. బై అండి.